శ్రీమద్భగవద్గీత ధృతరాష్ట్రుడు సేవకుడైన సంజయుడు మధ్య మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు కురుక్షేత్రమైన ధర్మక్షేత్రములో ఏమి జరుగుతుందో అని తన సేవకుడైన సంజయును అడుగుతాడు తనకు వివరించమని. అక్కడ నుండి మొదలవుతుంది మొదటి అధ్యాయం. ఆ కురుక్షేత్ర యుద్ధములో ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. యుద్ధక్షేత్రములో రణనినాదం రోగింది, శంఖారావం పూరించారు. మరో ప్రక్క అర్జునుడు తన వాళ్ళందరూ ఆప్తులే అని ఎలా యుద్ధము చేయాలని కలత చెందుతాడు, ఆవేదన చెందుతూ ఉంటాడు, నిర్వేదనకు లోనవుతాడు. మనము కూడా అంతే. ఏదైనా సమస్య వస్తే ఏమి చేయాలి ఆలోచిస్తాం, దిగులు చెందుతూ ఉంటాం, ఎలా ముందుకు వెళ్ళాలి తెలియదు. ఆ సమయములోనే కర్తవ్యబోధ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ ఉపదేశమే భగవద్గీత సారాంశం. పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటిసారిగా మొత్తం భగవద్గీతని అందరకు అందించాలన్నటువంటి సంకల్పంతో ప్రారంభించారు గీతా ఉపాసకులు శ్రీ కంచుమోజు రామ్మోహన్ రావు గారు. గీతాజ్ఞాన వాహిని, పార్వతీపురం మన్యం జిల్లా. శ్రీమద్ భగవద్గీత మహాజ్ఞాన యజ్ఞం తేదీ 1/5/2026 నుండి 19/5/2026 వరకు నిర్వహించబడును. వేదిక శ్రీమతి సారిపల్లి రత్నాలమ్మ జ్ఞాన మందిరం, కుసుమగుడ్డి వీధి, పార్వతీపురం. ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్న ప్రవచన ఆధ్యాత్మికవేత్తలకు స్వాగతం, సుస్వాగతం. ఇట్లు శ్రీ రామ యోజన సంఘం, పార్వతీపురం.